నెదర్లాండ్ కొంచెం బాగా ఆడినట్టయితే ఇండియాకైతే షాక్ ఇచ్చేవాళ్ళు. ఎలా అయితే శ్రీలంక కావచ్చు, తర్వాత జింబాబ్వే కావచ్చు, ఆస్ట్రేలియాకి షాక్ ఇచ్చారో సేమ్ అదే మనకు కూడా రిపీట్ అయ్యేది. మనదేమంత గొప్ప టీమ్‌గా అయితే ఆడడం లేదు ఈ వరల్డ్ కప్‌లో. నెక్స్ట్ స్టేజ్‌లో అన్నా మారుతారేమో చూడాలి. మనమైతే అలా ప్రతి మ్యాచ్ గెలిసి పాయింట్లొచ్చేసి 8 ఉన్నాయి. 4 మ్యాచెస్ గెలిచినాం. ఇలానే చూస్తున్నాం. కానీ పర్ఫార్మెన్స్ అనేది వన్ సైడ్ మ్యాచ్ అలా ఏం చేయడం లేదు. ఆల్మోస్ట్ యూఎస్ఏతో ఆడినప్పుడు అలాగే ఉండింది. ఒక పాకిస్తాన్ 60 రన్స్‌తో గెలిచారు. ఆ మ్యాచ్ ఏందంటే ఆ పక్క అధ్వానంగా ఆడడం వల్ల వాళ్ళు మినిమమ్ కూడా పోరాడలేదు గెలిచడానికి. సో, నెదర్లాండ్ అనేది పాకిస్తాన్ కంటే బాగా ఆడిందని చెప్పొచ్చు ఈ మ్యాచ్. సో, పక్కన వాళ్ళు పోటీ ఇచ్చినప్పుడైతే ఇండియా మరీ గొప్పగా ఏం ఆడడం లేదు. గెలుస్తున్నారు ఇదేదో ఒక నామమాత్రంగా. ఇటువంటి పర్ఫార్మెన్స్‌తో అయితే కప్పు కొట్టడం అయితే కష్టంగా ఉంటుంది. న్యూజిలాండ్ అనుకోండి, న్యూజిలాండ్‌లో లాస్ట్ వరకు కొడతారు. ఎవరు కూడా అంత తొందరగా గివ్ అప్ చేసేసి ఓడిపోయేది ఉండదు. సౌత్ ఆఫ్రికా కూడా అలాగే ఉంటుంది. బౌలింగ్‌లో కావచ్చు, ఫీల్డింగ్‌లో కావచ్చు. మరి మన ఫీల్డింగ్ అధ్వానంగా ఉంది. క్యాచులు చేతిలో పడతాంటే ఇసిపెడతన్నారు. ఇలాంటి క్యాచులు డ్రాప్ చేసుకుంటా పోయినా ఒక్క ప్లేయర్ క్యాచ్ మంచిది డ్రాప్ అయిందనుకోండి. ఇప్పుడు న్యూజిలాండ్ జరిగేటప్పుడు గ్లెన్ ఫిలిప్ గానీ, రచన్ రవీంద్ర గానీ ఇలాంటి క్యాచులు డ్రాప్ చేసినామనుకోండి, అతనొచ్చేసి ఒక 50 60 కొట్టాడనుకో అదే డిఫరెన్స్ అయిపోతది గదా! అలా క్యాచులు డ్రాప్ చేసుకుంటా పోతే మ్యాచులే డ్రాప్ అయిపోతాయి. ఈ మ్యాచ్‌నైతే ఇండియా ఒక ప్రాక్టీస్ మ్యాచ్ లాగా అయితే తీసుకొని చాలా ప్రయోగాలైతే చేశారు. అది బ్యాటింగ్‌లో కావచ్చు, బౌలింగ్‌లో కావచ్చు. ముఖ్యంగా 2 చేంజెస్ అయితే చేశారు. ఒకటొచ్చేసి అక్షర్ పటేల్ స్థానంలో వచ్చేసి వాషింగ్టన్ సుందర్‌ని, నెక్స్ట్ కుల్దీప్ యాదవ్ స్థానంలో వచ్చేసి హర్షదీప్ సింగ్‌ని తీసుకొనొచ్చారు. ఎందుకంటే నెక్స్ట్ ఎప్పుడన్నా అవసరమైన టైం ఉంటది గదా! ఇంకొక స్పిన్ బౌలర్ కావాల్సినప్పుడు, అప్పుడు సుందర్‌ని ఆడించాలా, కుల్దీప్‌ని ఆడించాలా అనే ఒక డైలమా ఉంటుంది. ఆ టైంలో ఎవరిని ఆడించాలనే దానికోసం ఈ ప్రయోగం చేసినట్టు నేను అనుకుంటున్నాను. సుందర్ మరీ ఒక ప్యూర్ బ్యాట్స్‌మెన్ కాదు, ఒక ప్యూర్ బౌలరు కాదు. సో, బౌలింగ్ పరంగానే అతన్ని కొంచెం కన్సిడర్ చేయొచ్చు. సో, ఇక్కడ కుల్దీప్ యాదవే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే 4 ఓవర్లు బౌలింగ్ వేసి వికెట్లు తీయగల సత్తా అయితే కుల్దీప్ యాదవ్‌కు ఉంది. సో, ఇక్కడ కుల్దీప్ యాదవ్‌నే కొనసాగించాలని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్‌లో కావచ్చు, ఇంకొక మ్యాచ్‌లో కావచ్చు. హర్షదీప్ సింగ్ ఒక్కడే ఇక్కడ ఇబ్బంది ఏందంటే అతను ఓపెనర్లు వికెట్లు ఖచ్చితంగా తీయగలిగే సత్తా ఉన్న ప్లేయరు. సో, అతనిది ఒక్కటే ఇక్కడ డైలమా ఉంటుంది. సో, ఇక్కడైతే ఆ ప్రయోగాలు చేశారు. నెక్స్ట్ మన ఇండియా వాళ్ళొచ్చేసి స్టార్టింగ్‌లోనే వికెట్ అయితే కోల్పోయారు కదా! టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఇండియాకైతే స్టార్టింగ్‌లో అభిషేక్ రూపంలో అయితే పెద్ద షాక్. ఎందుకంటే ఇతను ఈ వరల్డ్ కప్‌లో ఒక్క రన్ కూడా తీయలేదు. అది కూడా ప్రతి మ్యాచ్ సేమ్ అలాగే అవుట్ అవుతున్నాడు. అది స్పిన్ బౌలర్‌కి. సేమ్ ఈ మ్యాచ్‌లో కూడా ఆర్యన్ దత్ బౌలింగ్‌లో అలాగే క్లీన్ బౌల్డ్ అయ్యాడు. నెక్స్ట్ వచ్చిన తిలక్ వర్మ కూడా పర్వాలేదనిపించాడు. ఫస్ట్ టైం ఒక 25 కంటే ఎక్కువ స్కోర్ అయితే చేశాడు. చాలా ట్రోల్ అయితే జరుగుతుంది మొత్తం ఇతని చుట్టూ. ఎందుకంటే ఇతను ఆడే విధానం వచ్చేసి చాలా కాంట్రోవర్షియల్ అవుతుంది. వన్ డౌన్‌లో వచ్చినప్పుడు మరి వన్ డే టెస్ట్ లాగా ఆడుతున్నాడని చాలామంది అయితే వీడియోస్ చేస్తున్నారు సోషల్ మీడియాలలో. సో, కానీ ఇక్కడైతే ఒక 3 4లు ఒక 6 అయితే చేశాడు. కొంచెం ఆడడానికైతే ట్రై చేశాడు. స్ట్రైక్ తీసుకోవడానికైతే ట్రై చేశాడు. ఇషాన్ కిషన్ కాదని. ఇషాన్ కిషన్ వచ్చేసి ఎవరు ఔట్ అయినా నాకు పని లేదన్నట్టు అతని ఆట అతను ఆడి 257 స్ట్రైక్ రేట్‌తో అయితే ఒక 18 రన్స్ చేశాడు. 2 ఫోర్స్ 1 సిక్స్ దీంట్లో ఉంది. నెక్స్ట్ వచ్చిన సూర్యకుమార్ యాదవ్ వచ్చేసి ఒక మంచి ఇన్నింగ్స్ ఆడాడు. 34 రన్స్ అయితే చేశాడు. పిచ్ కూడా అంత బ్యాటింగ్ పిచ్ ఏం కాదు. బ్లాక్ సాయిల్ పిచ్ కావడం వల్ల బాల్ అయితే స్లోగా అవుతుంది. ఇక్కడేందంటే దూబే ఆడిన ఆటే మొత్తం మన టీమ్‌కి, వాళ్ళకి మధ్యలో ఇంపార్టెంట్ క్రియేట్ చేసింది. ఆ దూబే 64 లేకుండా ఒక 30 అలా కొట్టింటే నెదర్లాండ్స్ కూడా ఈజీగా మనల్ని ఓడించేది నిన్నటి మాత్రం. హార్దిక్ పాండ్యా కూడా మంచి ఇన్నింగ్ ఆడాడు. 30 రన్స్ అయితే చేశాడు. 3 సిక్స్‌లు అయితే భారీగా కొట్టాడు. ఇక్కడేందంటే ఒకటే ఒకటి అందరికీ స్టార్ట్ అయితే లభించింది. ఇషాన్ కిషన్ కావచ్చు, తిలక్ వర్మ కావచ్చు, సూర్యకుమార్ యాదవ్ కావచ్చు, పాండ్యా కావచ్చు. కానీ బిగ్ స్కోర్ అంటే ఒక 50 కానీ, 40 కానీ అలా చేసే వాళ్ళు చూడలేదు. ప్రతి ఒక్కరికి అయితే ఆడే ఛాన్స్ అయితే వచ్చిందండి. ప్రతి ఒక్కరు కూడా డబుల్ డిజిట్ స్కోర్ అయితే చేశారు. ఒక అభిషేక్ శర్మ తప్పితే. కానీ ఎవరు కూడా బిగ్ స్కోర్ లాగా మార్చలేకపోయారు. ఒక దుబే తప్పితే. ఇషాన్ కిషన్ వచ్చేసి స్టార్టింగ్‌లోనే 18 రన్స్ చేసి 7 బాల్స్‌లో అవుట్ అయ్యాడు. ఓకే. తర్వాత సూర్యకుమార్ యాదవ్ 28 బాల్స్ ఆడి 34 కొట్టాడు. అంటే అప్పుడు మనకి ఎంత ఉంది గ్యాపు? ఒక 6 బాల్స్ అయితే తక్కువ ఆడాడు 14 రన్స్ కంటే. సో, అది పెద్ద ఇన్నింగ్స్ ఏం కాదు. కానీ అతను ఒక 25 బాల్స్‌లో అలా 50 చేసే అంత బ్యాట్స్‌మెన్ కదా! నెక్స్ట్ వచ్చేసి హార్దిక్ పాండ్యా 21 బాల్స్‌లో 30 అయితే కొట్టాడు. ఇది టీ20 స్టైల్ బ్యాట్స్‌మెన్ అయితే బ్యాటింగ్ అయితే కాదు. ఎందుకంటే 20 బాల్స్ వేసినప్పుడు ఒక 40 అలా కొట్టే ఆటగాడు హార్దిక్ పాండ్యా. అతను కూడా అంత గొప్పగా ఏం ఆడలేదు. అది కూడా ఇలాంటి వీక్ బౌలింగ్ ఉన్నప్పుడు. మరీ అంత వీక్ బౌలింగే కాదు. వాళ్ళ పక్క మంచి స్పిన్నర్లు, పేస్ బౌలర్లు కూడా ఉన్నారు. కానీ చిన్న టీమ్ అంటారు కదా! వీక్ టీమ్ అలా. సో, ఆ కాన్ఫిడెన్స్‌తో అయితే మనోళ్ళు బ్యాటింగ్ ఆడలేదు.
సో దానివల్ల అయితే ఒక 220-30 అలా పోవాల్సిన స్కోర్ అయితే 193 దగ్గర ఆగింది. అది కూడా శుభం దూబే ఆడిన ఇన్నింగ్స్ వల్లనే 212 స్ట్రైక్ రేట్తో అయితే బ్యాటింగ్ చేశాడు. దగ్గర దగ్గర 6 సిక్స్లు 4 ఫోర్లు అయితే కొట్టాడు. సో ఇతని ఇన్నింగ్స్ వల్లనే మనం 190 అయితే చేరుకున్నాము. వాళ్ళలాగా ఇతను కూడా ఒక 30-20 కొట్టినా పని అయిపోయింది అన్నట్టు అవుట్ అయింటే ఒక 160 అలా మనం కూడా సరిపెట్టుకోవాల్సి వచ్చిండేది. 160 అంటే ఇప్పుడు ఉండే T20 మ్యాచ్ల్లో అంత గొప్ప స్కోర్ ఏం కాదు. చిన్న టీం అయినా కానీ దాన్ని అయితే కొట్టాలనే ట్రై చేస్తారు. సేమ్ అదే జరిగింది ఇక్కడ. నెదర్లాండ్ వాళ్ళు కూడా అంత ఈజీగా అయితే మ్యాచ్ను పోనీయలేదు. ప్రతి ఒక్కరికి ఇక్కడ కూడా డబుల్ డిజిట్ స్కోర్ అయితే చేశారు. 20 కావచ్చు, 30 కావచ్చు. ఆర్యన్ దత్ ఒక్కడే డక్అవుట్ అయ్యాడు. తర్వాత వచ్చేసి ప్రతి ఒక్కరు 20, 15 ఇలా స్కోర్ అయితే చేశారు. సో దాని అర్థమైంది, మన ఇండియా వాళ్ళు అంత తొందరగా వికెట్ తీయలేదు. ఒక బ్యాట్స్మెన్ 20 రన్స్ అలా కొట్టాడంటే దాని అర్థమైంది వాళ్ళకి ఛాన్స్ ఇచ్చినట్టు, వాళ్ళు ఆడుతున్నట్టు. ఇప్పుడు అభిషేక్ శర్మ ఇలా డక్అవుట్ అయినాడంటే అంత మంచి బౌలింగ్ వేసినట్టే కదా. సో అంత మంచి బౌలింగ్ మన పక్క జరగనట్టే. చాలామంది ఇండియా గెలిచింది ఇలాంటి సంఖ్యలు గుద్దుకుంటూ ఉంటారు కదా, అది పెద్ద గొప్ప ఏం కాదు. మన వాళ్ళు ఉండే స్టాండర్డ్స్కి ఏంటి, మన వాళ్ళు ఒక 190 కొట్టారు, వాళ్ళని ఒక 150 లోపల ఆల్అవుట్ చేశారంటే ఓకే, ఇది మంచి విన్నే. వాళ్ళు కూడా దగ్గర దగ్గర ఒక 17 రన్స్తో ఓడిపోయినారు. 17 రన్స్ కరెక్ట్గా. సో వాళ్ళు 17 రన్స్ అంటే ఒక ఓవర్ ఉండిందంటే వాళ్ళు కూడా ట్రై చేస్తారు ఆల్మోస్ట్. అప్పుడేంటి, మన ఇండియా అంత గొప్ప పర్ఫార్మెన్స్ ఇవ్వలేదు. సో నెక్స్ట్ వచ్చే మ్యాచ్లు ఉంటాయి కదా పెద్ద టీములతో, ఇంగ్లాండ్ కానీ, న్యూజిలాండ్ కానీ, సౌత్ ఆఫ్రికా కానీ, వాటితో ఆడేటప్పుడు అయితే ఇలాంటి పర్ఫార్మెన్స్ అయితే సరిపోదు. మినిమం 200 కొట్టాలి. ఒకవేళ వాళ్ళు 200+ కొట్టినా చేంజ్ చేసేంత అయితే ఆట ఆడాలి. ఎవరో ఒకరు కొడతారనైతే ఉంటే మ్యాచ్లు అయితే గెలిచేదే ఉండదు. మన ఇండియాలో కప్పు జరిగినా కానీ వేరే వాళ్ళు కప్పు ఎగరేసుకొని పోతారు. ఇప్పటి వరకు T20 రికార్డులు ఏంటంటే వరల్డ్ కప్ ఎక్కడైతే జరుగుతుందో ఆ టీం అయితే గెలిచలేదు. హోమ్ టీం అంటారు కదా. సో దాన్ని అయితే తిరిగి రాస్తామని రోహిత్ శర్మ వీళ్ళైతే యాడ్స్ అన్నీ చేశారు కదా. అలా జరగాలంటే ఈ పర్ఫార్మెన్స్తో అయితే అంతగా జరిగేదే ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ స్కోర్ కార్డ్ని చూసుకున్నాం అనుకోండి. లెబేటి వచ్చేసి 100 స్ట్రైక్ రేట్తో 24 అయితే కొట్టాడు. మ్యాక్స్వర్డ్ వచ్చేసి 20 రన్స్ అయితే కొట్టాడు. అతను కూడా 110 అయితే స్ట్రైక్ రేట్ ఉంది. బాసెడ్లీ వచ్చేసి 33 కొట్టాడు 23 బాల్స్లో, 143 స్ట్రైక్ రేట్ ఉంది. తర్వాత అక్రమెన్ ఇతను వచ్చేసి 23 కొట్టాడు, అది కూడా 153 స్ట్రైక్ రేట్తో. నెక్స్ట్ వచ్చేసి ఎడ్వర్డ్స్ వచ్చేసి అతను ఆడింది తక్కువే, కొట్టింది కూడా తక్కువే, కానీ 150 స్ట్రైక్ రేట్ అయితే మెయింటైన్ చేశాడు. నెక్స్ట్ లెబేటి ఇతను వచ్చేసి 162 స్ట్రైక్ రేట్ అయితే మెయింటైన్ చేశాడు. అది ఒక 6 ఒక 4 26 అయితే కొట్టాడు. తర్వాత వచ్చిన బ్యాట్స్మెన్ ఎన్ క్రాస్, ఇతను వచ్చేసి 25 కొట్టాడు, అది 12 బాల్స్లో. అతను 208 స్ట్రైక్ రేట్ని అయితే మెయింటైన్ చేశాడు. నెక్స్ట్ లెవాన్ బేక్, ఇతను కూడా ఒక్క బాలే ఆడాడు, 4 కొట్టాడు. ఇతను వచ్చేసి 200 స్ట్రైక్ రేట్. అంటే ప్రతి ఒక్కరూ కూడా 150 స్ట్రైక్ రేట్ అయితే ఇట్లా మెయింటైన్ చేశారు. ఏదో ఒక కొంచెం తేడాతో అయితే ఓడిపోయారు, లేకుంటే వాళ్ళు కూడా మనకు షాక్ ఇచ్చేవాళ్ళే. నెదర్లాండ్ కొంచెం బాగా ఆడినట్టయితే ఇండియాకి అయితే షాక్ ఇచ్చేవాళ్ళు. ఎలా అయితే శ్రీలంక కావచ్చు, తర్వాత జింబాబ్వే కావచ్చు, ఆస్ట్రేలియాకి షాక్ ఇచ్చారో సేమ్ అదే మనకు కూడా రిపీట్ అయ్యేది. మనదేమంత గొప్ప టీమ్గా అయితే ఆడడం లేదు ఈ వరల్డ్ కప్లో. నెక్స్ట్ స్టేజ్లో అన్న మారుతారేమో చూడాలి. మనమైతే అలా ప్రతి మ్యాచ్ గెలిచి పాయింట్లు వచ్చేసి 8 ఉన్నాయి, 4 మ్యాచెస్ గెలిచినాం, ఇలానే చూస్తున్నాం. కానీ పర్ఫార్మెన్స్ అనేది వన్ సైడ్ మ్యాచ్ అలా ఏం చేయడం లేదు. ఆల్మోస్ట్ యుఎస్ఏతో ఆడినప్పుడు అలాగే ఉండింది. ఒక పాకిస్తాన్ 60 రన్స్ అయితే గెలిచారు. ఆ మ్యాచ్ ఏంటంటే ఆ పక్క అధ్వానంగా ఆడడం వల్ల వాళ్ళు మినిమం కూడా పోరాడలేదు గెలిచడానికి. సో నెదర్లాండ్ అనేది పాకిస్తాన్ కంటే బాగా ఆడిందని చెప్పొచ్చు ఈ మ్యాచ్. సో పక్కన వాళ్ళు పోటీ ఇచ్చినప్పుడు అయితే ఇండియా మరీ గొప్పగా ఏం ఆడడం లేదు, గెలుస్తున్నారు ఏదేదో ఒక నామమాత్రంగా. ఇటువంటి పర్ఫార్మెన్స్తో అయితే కప్పు కొట్టడం అయితే కష్టంగా ఉంటుంది. న్యూజిలాండ్ అనుకోండి, న్యూజిలాండ్లో లాస్ట్ వరకు కొడతారు, ఎవరు కూడా అంత తొందరగా గివప్ చేసేసి ఓడిపోయేది ఉండదు. సౌత్ ఆఫ్రికా కూడా అలాగే ఉంటుంది, బౌలింగ్లో కావచ్చు, ఫీల్డింగ్లో కావచ్చు. మరి మన ఫీల్డింగ్ అధ్వానంగా ఉంది. క్యాచులు చేతిలో పడతా అంటే ఇసి పెడతాన్నారు. ఇలాంటి క్యాచ్లు డ్రాప్ చేసుకుంటా పోయినా ఒక్క ప్లేయర్ క్యాచ్ మంచిది డ్రాప్ అయింది అనుకోండి, ఇప్పుడు న్యూజిలాండ్ జరిగాడు గ్లెన్ ఫిలిప్ కానీ, రచన్ రవీంద్ర కానీ, ఇలాంటి క్యాచ్లు డ్రాప్ చేసినాం అనుకోండి, అతను వచ్చేసి ఒక 50 or 60 కొట్టాడు అనుకో, అదే డిఫరెన్స్ అయిపోతుంది కదా. అలా క్యాచ్లు డ్రాప్ చేసుకుంటా పోతే మ్యాచ్లే డ్రాప్ అయిపోతాయి. మనకు కప్ ఎలా వచ్చింది, ఫస్ట్ పాకిస్తాన్తో జరిగినప్పుడు 2007లో మనం వరల్డ్ కప్ అయితే గెలిచాం కదా పాకిస్తాన్ ఓడించి. ఆ టైంలో మన కప్పు రావడానికి ఏంటి కారణం, శ్రీశాంత్ పట్టిన క్యాచ్. ఆ క్యాచ్ డ్రాప్ అయింటే సింపుల్గా పాకిస్తాన్ గెలిచేవాళ్ళు. సో క్యాచెస్ అనేవి మ్యాచెస్ని గెలిపించడానికి ఉపయోగపడతాయి. సో ఒక్క మంచి బ్యాట్స్మెన్ క్యాచ్ డ్రాప్ చేసినా కానీ మ్యాచ్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. నిన్న సూర్యకుమార్ యాదవ్ వీళ్ళందరూ 30 కొట్టారు. అదే దూబేని వచ్చేసి స్టార్టింగ్లో 20 రన్స్ అలా ఎత్తేసి నింటే ఆ 40 రన్స్ అనేవి మిగులుతాయి కదా.
ఇంకొకరు వచ్చి కొడతారనుకోవచ్చు. ఒకవేళ కొట్టలేదంటే 30 రన్స్ అయినా తగ్గుతాయి కదా. టీ20 మ్యాచ్‌లో వచ్చేసి 160, 150 అనేది ఒక గెలిచే స్కోరే ఏ టీమ్‌కైనా గానీ. 120 బాల్స్‌లో 150 అంటే ఓ 30 రన్స్ ఉంటాయి. ఒకరిద్దరు ముగ్గురు బ్యాట్స్‌మెన్‌లు ఒక 2 సిక్స్‌లు ఎక్స్ట్రా కొట్టినారనుకోండి మ్యాచ్ అయిపోతుంది. సేమ్ అదే ఇక్కడ కూడా జరుగుతుంది. సో, ఏ మ్యాచ్‌లో అయినా గానీ మనమైతే 200 కొట్టాలన్నట్టే ఆడాలి. ఎందుకంటే మన దగ్గరున్న బ్యాట్స్‌మెన్‌లు ఏమి అంత ఎక్స్‌పీరియన్స్ లేని ప్లేయర్లు గాదు. ప్రతి ఒక్కరు కోట్లు తీసుకొని ఐపీఎల్‌లో ఆడుతున్నారులే గదా. కోట్లయితే ఎవరికి ఇవ్వరు గదా. ఇషాన్ కిషన్ గావచ్చు, తర్వాత అభిషేక్ శర్మ కావచ్చు, ఎవరు గూడా ఎక్స్‌పీరియన్స్ లేని ఆ మ్యాచ్ ప్రాక్టీస్ లేని ప్లేయర్లయితే మన టీంలో లేరు. ప్రతి ఒక్కరు మినిమమ్ 30, 40 రన్స్ కొట్టే టాలెంట్ ఉన్న ప్లేయర్లే. సో, అటువంటప్పుడు వచ్చిన బాల్ నుంచి కొట్టాల్సిన అవసరం లేదు. ఒక 3, 4 బాల్స్ డిపెండ్ చేసుకొని ఒక 6 కొట్టు. ఓవర్‌కి సరిపోయే స్కోర్ వస్తుంది గదా. అభిషేక్ శర్మ చేసినదే గదా. పాకిస్తాన్ మ్యాచ్‌లో అదే చేశాడు. ఇప్పుడు జరిగిన మ్యాచ్ నెదర్లాండ్‌తో అదే చేశాడు. నెక్స్ట్ మ్యాచ్‌లో ఏం చేస్తాడు? ఆల్రెడీ అభిషేక్ శర్మ మీదైతే ట్రోలింగ్ చాలా ఎక్కువగా ఉంది. మీరు చూస్తున్నారో లేదో అమీర్ ఉన్నాడు గదా పాకిస్తాన్ బౌలరు. అతనొచ్చేసి మామూలుగా మనల్ని కామెంట్ చేసేంత క్యారెక్టర్ కూడా కాదు. ఎందుకంటే మ్యాచ్ ఫిక్సింగ్‌లు కావచ్చు, బ్యాన్ కావచ్చు అన్నీ అతనికి జరిగాయి. కానీ అతను ఇప్పుడొచ్చేసి అభిషేక్ శర్మ టాలెంట్ మీద అయితే క్వెషన్ చేస్తున్నాడు. అతనేందంటే ఫ్లాట్ పిచ్‌ల మీదనే ఆడతాడు. బాల్ లోపలికి వచ్చినప్పుడు కావచ్చు, మరింత స్పిన్ తిరిగినప్పుడు కావచ్చు కొట్టలేడు అన్నట్టు మాట్లాడుతున్నారు. సో, ఇదంతా ఏంటి? అతని ఫుట్ వర్క్ కావచ్చు, షాట్ సెలక్షన్ కావచ్చు. సో, ఇవన్నీ చూసుకొని నెక్స్ట్ మ్యాచ్‌లో అయినా ఆడతాడని నేనైతే అనుకుంటున్నాను. మరీ అంత కాన్ఫిడెన్స్ అయితే లో ఉండదు. ఎందుకంటే ఇన్ని మ్యాచ్‌లు ఆడి అక్కడక్కడ ఎలా అంటే అభిషేక్ శర్మ ఉంటే మ్యాచ్ గెలుస్తాం అన్నట్టు చేశాడు. లాస్ట్ ఒక 2, 3 సిరీస్‌లు ఇండియా జరిగినప్పుడు వేరే వాళ్ళతో. సో, అదే కాన్ఫిడెన్స్‌తో రేపైతే వస్తాడు, కొడతాడని అనుకుంటున్నాను సౌత్ ఆఫ్రికాతో. సేమ్ పిచ్చే ఇక్కడ కూడా. వాళ్ళ పక్క కూడా మంచి స్పిన్నర్లు ఉన్నారు. స్టార్టింగ్‌లోనే ఇప్పుడు మొన్న పాకిస్తాన్‌తో ఆగా వచ్చి వేసినట్టు, నిన్న నెదర్లాండ్‌తో ఆర్యన్ దత్ వచ్చినట్టు, నెక్స్ట్ వచ్చేసి సౌత్ ఆఫ్రికా మ్యాచ్‌లో మర్కరం వచ్చి సేమ్ అలాగే వేసినాడు అనుకోండి. ఆడ మళ్ళా బౌల్డే కదా. ఎలా అయితే ఐపీఎల్‌లో మన సన్‌రైజర్స్‌కి ట్రావిస్ హెడ్‌ని, అభిషేక్ శర్మని, స్టార్క్ కావచ్చు, అక్కడ ఇంకొక లెఫ్ట్ హ్యాండ్ బౌలర్ కూడా అవుట్ చేసినారు కదా స్టార్టింగ్‌లోనే. అలా అవుట్ చేశారనుకోండి వాళ్ళ ప్లాన్‌తో వస్తారు కదా. సో, ఇప్పుడు 3 సార్లు డకౌట్ అవ్వడం అనేది పెద్ద విషయం. ఇట్లాంటి వరల్డ్ కప్‌లో కాన్ఫిడెన్స్ అయితే దెబ్బతింటుంది. నెక్స్ట్ వచ్చిన మ్యాచ్‌లో మినిమమ్ 10 రన్స్ కొట్టిన తర్వాత షాట్లు ఆడడానికి ట్రై చేయాలి. రావడమే 6 కొడదామని వస్తే ఆ పక్క బౌలర్ బాల్ ఏం దొల్లిడు కదా. అతను కూడా వికెట్లకే వేస్తాడు కదా. సో, అభిషేక్ శర్మ అవుట్ అయ్యే విధానం అయితే చాలా బ్యాడ్‌గా ఉంది. కొంచెం అతనైతే మార్చుకోవాలి. ఇక్కడ తిలక్ వర్మ కూడా కొంచెం బాల్స్ ఫేస్ చేసిన తర్వాత కాన్ఫిడెన్స్ వస్తుంది కొట్టడానికి. సో, ఒక 20 బాల్లు అలా ఆడిన తర్వాత ఒక లాస్ట్ 10 బాల్లు ఉంటాయి కదా. 30 బాల్స్ అనుకుందాం. ఆ 10 బాల్లలో 2, 3 సిక్స్‌లు కొట్టినాడనుకోండి, అతను ఆడిన దానికి స్ట్రైక్ రేటు పెరుగుతుంది. మన ఇండియాకి స్కోర్ వస్తుంది కదా. అతనైతే అలా ఆడడం లేదు. ఇలా చేయడం వల్ల ఏమైద్ది, లాస్ట్‌లో వచ్చే బ్యాట్స్‌మెన్ హార్డ్ హిట్టర్స్ ఉంటారు కదా. హార్దిక్ పాండ్యా గానీ, శుభమ్ దుబే గానీ వీళ్ళకి కొంచెం స్ట్రగుల్‌గానే ఉంటుంది. ఎందుకంటే బాల్స్ అయితే తక్కువ ఉంటాయి కదా. స్కోర్ అనేది తక్కువ ఉంటుంది. వీళ్ళు ఎత్తాలనే టైంలో మన పాకిస్తాన్‌తో హార్దిక్ పాండ్యా రావడమే క్యాచ్ ఇచ్చినట్టు సేమ్ అలాగే పోయే ఛాన్స్ ఉంటుంది. సో, ఇక్కడ బ్యాటింగ్ కూడా బిగ్ కన్సర్నే. నెక్స్ట్ బౌలింగ్ అంటారా? బౌలింగ్‌లో కూడా ప్రయోగాలు టూ మెనీ చేస్తున్నారు. ఇక్కడ అంతగా చేయాల్సిన అవసరం లేదు. కుల్దీప్ యాదవ్‌ని ప్రతి మ్యాచ్ ఆడించాలి. ఎందుకంటే ఒక ఫామ్‌లో ఉన్న బౌలర్‌ని ప్రతి మ్యాచ్ ఆడించడం వల్ల ఇంకా మ్యాచ్ ప్రాక్టీస్ దొరుకుతుంది. అతన్ని 2 బాల్ కొట్టిన తర్వాత మూడో బాల్ వచ్చేసి మార్చుకుంటాడు కదా. సో, అతనికి రెస్ట్ ఇచ్చినారనుకోండి మళ్ళా ఏమవుతుంది, ముదుడికి వస్తుంది. ఫస్ట్ మ్యాచ్ ఆడినట్టే ఉంటుంది. ఇక్కడ ప్రయోగాలు చేయాల్సిన అవసరం అయితే లేదని నేను అనుకుంటున్నాను. వాషింగ్టన్ సుందర్ ఉన్నాడు కదా, మరీ అంతగా నమ్మదగిన ప్లేయర్ అయితే కాదు. సో, సెమీ ఆల్రౌండర్ లెక్కన కొడితే ఒక 20 రన్లు కొడతాడు, ఒక వికెట్ తీశాడు. స్టార్టింగ్‌లో కోహ్లీ ఉన్నప్పుడు ఓపెనర్ స్పెల్ వేస్తూ ఉన్నాడు కదా. అది కూడా ఏందంటే వెస్టిండీస్ ఇలాంటి బిగ్ టీంలు అప్పట్లో వికెట్లు ఇస్తున్నాయి. ఇప్పుడు అంత బౌలింగ్ కూడా అతని దగ్గర ఏం లేదు. సో, కుల్దీప్ యాదవ్ అనేవాడు మ్యాచ్‌కి పర్ఫెక్ట్ బౌలర్, వికెట్ టేకింగ్ బౌలర్. అవతల బ్యాట్స్‌మెన్ ఎంత టోన్ అయినా కానీ అవుట్ చేయగలిగే బౌలర్. సో, ఇక్కడ అతని నుంచి ఏమి ప్రయోగాలు చేయకుండా అతనికి ప్రతి మ్యాచ్ ఆడించాలి. నెక్స్ట్ వచ్చేసి అక్షర్ పటేల్‌ని కూడా రెస్ట్ అది ఇది అనకుండా అన్నీ ఆడించాలి. అక్షర్ పటేల్ లేకుంటే లాస్ట్ టైం 2024 వరల్డ్ కప్ మనకు వచ్చేది కాదు. కోహ్లీతో పాటు అంత మంచి ఇన్నింగ్స్ ఆడాడు. కోహ్లీ కంటే కూడా బాగా ఆడాడు చెప్పాలంటే. సో, ఇక్కడ అక్షర్ పటేల్‌ని కానీ, కుల్దీప్ యాదవ్‌ని కానీ మార్చాల్సిన అవసరం లేదు. మారిస్తే తిలక్ వర్మని మార్చాలా, రింకు సింగ్‌ని మార్చాలా? రింకు సింగ్‌ని మార్చుకొని ఇంకో ప్లేయర్ తెచ్చుకోవచ్చు. ఏముంది కావాలంటే వాషింగ్టన్ తెచ్చుకోండి. రింకు సింగ్ ఏం చేస్తున్నాడు? ఏదో మొన్న ఒక 2 సిక్స్‌లు అయితే కొట్టినాడు అనుకోండి. సో, ఆ 2 సిక్స్‌లు ఎవరైనా కొడతారు. అక్కడ ప్రయోగాలు చేయాలి. ఇంకోటేంది, హార్దిక్ పాండ్యా మరి తోపుగా ఏం ఆడడం లేదు. హార్దిక్ పాండ్యా మీద ఒక రెస్ట్ ఇచ్చి వేరే వాళ్ళని తీసుకొచ్చి ఆడిపించుకోండి. ఓపెనింగ్ కూడా ఇప్పుడు అభిషేక్ శర్మ ఫెయిల్ అయినాడు. సంజు శాంసన్ ఉన్నాడు కదా. ఓ మ్యాచ్ అతనికి కూడా ఛాన్స్ ఇవ్వచ్చు కదా. అవి చేయకుండా, వాళ్ళకి ఇవ్వకుండా ఆడే వాళ్ళని తీసేయకూడదు ఎప్పుడు కూడా. వాళ్ళ కాన్ఫిడెన్స్ దెబ్బతీసినట్టే. రెస్ట్ అనుకోవచ్చు కానీ వాళ్ళు చెప్పలేరు. ఎందుకంటే నెక్స్ట్ మ్యాచ్ ఉండిస్తారో లేదో మళ్ళీ మనం మాట్లాడితే అన్నట్టు ఉంటుంది. టీంలో ఎప్పుడైనా కానీ ఇది లోపలైతే ఉంటుంది.
ఇక్కడ వచ్చేసి ఒకటి గమనించాలి. అదేంటంటే మన టీం వచ్చేసి మరీ అంత ఆధిపత్యం అయితే కొనసాగించడం లేదు. అది కూడా గెలిచడం ఏది ఒక 20 రన్స్, 17 రన్స్ లేదంటే ఒక 2, 3 వికెట్స్ తేడాతో అలా గెలిచడం అనేది అంత గొప్ప విషయం కాదు. మనం లాస్ట్ గ్రూప్ అయినటువంటి డి చూసుకున్నామంటే అక్కడ వచ్చేసి సౌత్ ఆఫ్రికా చాలా మ్యాచ్లు వన్ సైడెడ్గా గెలిచారు. న్యూజిలాండ్ వికెట్ పడకుండా 180 ఆ సంథింగ్ స్కోర్ని అయితే చేజ్ చేశారు. ఒకసారి వాళ్ళ పర్ఫార్మెన్స్ చూసుకున్నామంటే ఫస్ట్ మ్యాచ్ సౌత్ ఆఫ్రికా వచ్చేసి కెనడాతో ఆడింది. వాళ్ళు వచ్చేసి సౌత్ ఆఫ్రికా 213 అయితే కొట్టారు 4 వికెట్స్కి. నెక్స్ట్ కెనడా వాళ్ళు వచ్చేసి 156, 8 వికెట్స్ అయితే పడ్డాయి. వాళ్ళైతే బాగానే ఆడారు ఆ మ్యాచ్. ఒక 57 రన్స్ తేడాతో గెలిచారు. ఇది పెద్ద మార్జినే. 20 ఓవర్స్లో ఒక 50 రన్స్ మార్జిన్ అంటే గొప్పగానే ఉన్నట్టు. నెక్స్ట్ సౌత్ ఆఫ్రికా ఆఫ్ఘనిస్తాన్. ఇక్కడ మ్యాచ్ అయితే టై అయింది. ఆ టైంలో పర్వాలేదు ఆ పర్ఫార్మెన్స్, ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ ఆల్రెడీ సౌత్ ఆఫ్రికాని లాస్ట్ టైం ఓడించింది. ఆ కాన్ఫిడెన్స్తో అయితే వాళ్ళు ఆడతారు. ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి ఓడించినప్పుడు మనకైతే కొంచెం కాన్ఫిడెన్స్ ఉంటుంది ఓడిస్తామని. సో అదైతే ఇక్కడ మెయింటైన్ అయ్యి వాళ్ళు సూపర్ ఓవర్ దాకా వచ్చారు. తర్వాత న్యూజిలాండ్ సౌత్ ఆఫ్రికా. ఇక్కడ వచ్చేసి సౌత్ ఆఫ్రికా గెలిచింది. 17 ఓవర్లకు అయితే చేజ్ చేశారు. స్కోర్ వచ్చేసి 175. 17 ఓవర్లకి 175 చేజ్ చేయడం, అది కూడా న్యూజిలాండ్ లాంటి టీం మీద, ఇది మంచిగా ఆడినట్టే కదా. సో ఇక్కడ వచ్చేసి 7 వికెట్స్ తేడాతో ప్లస్ 17 బాల్స్ రిమైనింగ్ పెట్టుకొని గెలిచడం అంటే మంచిగా గెలిచినట్టే. ఒక 17 బాల్స్ అంటే 3 ఓవర్స్ మిగిలిచ్చినారు కదా, ఇది మంచి పర్ఫార్మెన్స్. తర్వాత యుఏఈ 120 కొట్టింది 6 వికెట్స్కి. సౌత్ ఆఫ్రికా వచ్చేసి 13 ఓవర్స్కి కొట్టేసింది. ఆల్మోస్ట్ అక్కడ వచ్చేసి పర్ ఓవర్కి 10 కొట్టినట్టే. చిన్న టీం అయినా ఇలా కొట్టాలి. అప్పుడేమైందంటే మనలో కాన్ఫిడెన్స్ పెరగడమే కాక పక్క టీంకి ఒక మార్జిన్ ఉంటుంది కదా, మనం 120 కానీ 130 కానీ 150 కానీ కొడితే వాళ్ళు కొట్టేస్తారు. సో మనం ఎక్కువ కొట్టాలనే సిచ్యువేషన్ క్రియేట్ అయ్యి వాళ్ళు తొందరగా అవుట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది పెద్ద టీం అయినా కానీ. సో ఇక్కడ ఇండియాతో మ్యాచ్కి ఏమవుతుంది, ఆల్మోస్ట్ వాళ్ళు కూడా స్టార్టింగ్లోనే బౌలింగ్ తీసుకోవాలనుకుంటారు. ఎందుకంటే డ్యూ వస్తుంది, ఇండియా కొట్టే స్కోర్ను మనమైతే కొట్టవచ్చు, చేయొచ్చు అనే దాంతో. సో అక్కడ టాస్ అనేది బిగ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. ఇంకొకటి ఏంటంటే లాస్ట్ టైం ఇదే స్టేడియంలో మనం అయితే 2023లో వరల్డ్ కప్ అయితే ఫైనల్ ఇక్కడే ఓడిపోయాం. సో మనకంత అడ్వాంటేజ్ లేదు ఇక్కడ. ఇది కూడా ఒక మంచి స్టేడియం అయితే కాదు, వాంకాడే అలా మాదిరి. సో ఇక్కడ ఇండియా తీసుకోవాల్సింది ఏంటంటే ఒక డెసిషన్, మంచి బ్యాటింగ్తో రావాలి. నెక్స్ట్ వచ్చేసి ఆడినోళ్ళంతా కూడా ఒక 20-30 రన్స్ని అయితే బిగ్ స్కోర్గా కన్వర్ట్ చేయాలి. మినిమం 3 ప్లేయర్స్ అన్న 50+ స్కోర్ కొట్టినారంటే ఆ మ్యాచ్ ఈజీగా ఉంటుంది. బిగ్ స్కోర్ ఉన్నప్పుడు బౌలర్లకు కూడా ఈజీగా ఉంటుంది వికెట్లు తీయడానికి. సో నేనైతే ఈ ఇండియా 4 మ్యాచ్ గెలిచినా కానీ అంత సాటిస్ఫై కాలేను. ఎందుకంటే ఒక గొప్ప టీం వచ్చేసి ఇలాంటి చిన్న విజయాలతో కప్పు గెలుస్తుంది అయితే నేను అనుకోవడం లేదు. మరి దారుణంగా లేదు కానీ యావరేజ్గా ఆడుతున్నారు. సో వీళ్ళు ఇక్కడి నుంచైనా మారుతారని నేను అనుకుంటున్నాను. నా వీడియో మీద మీ యొక్క కామెంట్స్ని అయితే తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.